యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రాకముందు 24 గంటలు మత ఘర్షణలేంటి, కుల ఘర్షణలేంటి, ఆధిపత్యం ఏంటి, దౌర్జన్యం ఏంటి, రౌడీయిజం ఏంటి, వ్యాపారాలు ఎలా లాక్కోవాలి, ఇదే పనిలో ఉండేది ఉత్తరప్రదేశ్. యోగి ఆదిత్యనాథ్ వచ్చాక అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు డెవలప్ చేసి దాన్ని ఒక టూరిజం స్పాట్స్ కిందకి చేస్తే దేశం నలుమూల ఉండి అక్కడికి వెళ్తున్నారు. మన ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది. కాబట్టి ఎవడో చెప్పేది వెంటం కాదు, ప్రాక్టికల్గా కనబడుతుంది. అది ఒక ఎత్తు అయితే ఓవరాల్గా ఉత్తరప్రదేశ్ స్వరూపం మార్చేశాడు. పారిశ్రామిక వాడలు, పరిశ్రమ అభివృద్ధి, అట్లాగే రోడ్ల అభివృద్ధి, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు తాజాగా తీసుకొస్తున్నటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు ఎక్స్ప్రెస్ వేస్ కట్టడంతో పాటుగా ఎక్స్ప్రెస్ వేస్కి ఆనుకుని 30,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాడు అన్నటువంటిది తాజా అంశం. వాస్తవంగా యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రాను చూసి నేర్చుకోవాలి. ఇక్కడ ఏకంగా అమరావతి రాజధానికి అనుకుని ఇంకొక 40,000 ఎకరాలు, ఇప్పటికే ఒక 7,000 ఎకరాలు ఉందన్నారు, చివరికి ఇప్పుడు 2,000 ఎకరాలే ఉందంటున్నారు. ఇప్పుడు ఇంకొక 44,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే భవిష్యత్తు ఒక 50 ఏళ్లకు సరిపడినటువంటి లెక్క అని చెప్తున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి అది తెలియక పాపం 30,000 ఎకరాలే సేకరిస్తున్నారు.